ఇక దేశ రాజకీయాల్లో సంచలన నిర్ణయం బీహార్ సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా చేయడం. అసలు నితీష్ రాజీనామాతో బీహార్ రాజకీయం ఏ మలుపు తిరగబోతోంది? మరో ప్రాంతీయ పార్టీ బీజేపీ చేతుల్లో చిక్కుకున్నట్లేనా? సీఎం పదవి కోసం ఏదైనా చేసే నితీష్ కుమార్ను రాజీనామాకు ఎలా ఒప్పించారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. అసలు ఈ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రొఫెసర్ గారు, సో నితీష్ కుమార్ రాజీనామా అనేది ఒక సంచలనాత్మక నిర్ణయం. సో కారణాలు ఏవై ఉంటాయి? తర్వాత నెక్స్ట్ బీహార్ పాలిటిక్స్లో ఎటువంటి టర్న్స్ చోటు చేసుకోబోతున్నట్టుగా అంచనా వేయచ్చు? అంటే బీహార్ పాలిటిక్స్ని చూస్తే అందులో కాస్ట్ అరిథమెటిక్ ఒక ఫ్యాక్టరు, కులాల లెక్కలు, రెండవది సామాజిక న్యాయం, అగ్ర కులాలు వర్సెస్ ఓబీసీలు, యాదవ్స్ వర్సెస్ నాన్ యాదవ్ ఓబీసీలు, బీసీస్ వర్సెస్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఇలాంటి కాస్ట్ అరిథమెటిక్తో పాటు ఈ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం, కులాల లెక్కలు, యాదవులు ఎంతమంది, ముస్లింలు ఎంతమంది, కుర్మీలు ఎంతమంది, కొయిరీలు ఎంతమంది, కుశ్వాసాలు ఎంతమంది, బ్రాహ్మణులు ఎంతమంది, ఈ లెక్కలు. మూడవది సోషలిస్ట్ రాజకీయాలు. ఇప్పుడు ఈ జయప్రకాష్ నారాయణ ఉద్యమంలో భాగం లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, వీళ్ళందరూ కూడా. నితీష్ కుమార్ జేడీయూ కన్నా ముందు పార్టీ పేరు సమతా పార్టీ. వీళ్ళంతా డాక్టర్ రామ్ మనోహర్ లోహియా థాట్కు బాగా వారసులు. సో మూడవది సోషలిస్ట్ రాజకీయాలు. నాలుగవది హిందుత్వ పాలిటిక్స్. సో ఇలా రకరకాల లేయర్స్ అనేది బీహార్లో ఉన్నాయి. సో ఈ బీహార్ పాలిటిక్స్లో మండల్ వర్సెస్ కమండల్ అని, మండల్ వర్సెస్ మందిర్ పాలిటిక్స్ నడిచాయి. సో మీకు సంఘ్ పరివార్ వర్సెస్ జనతా పరివార్ నడిచింది. సో ఈ ప్రాసెస్లో ఇలా ఈ కొన్ని దశాబ్దాలుగా నడుస్తూ వచ్చింది. కానీ ఈ దశాబ్దాల్లో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా యూపీలోనైనా అధికారంలోకి రాగలిగింది, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి హిందీ స్టేట్స్లో రాగలిగింది. కానీ బీహార్లో 20% మించి ఓటింగ్ రాదు ఎప్పుడు బీజేపీకి. కారణం ఏంటంటే ఈ రకరకాల నేను చెప్పిన మండల్, తర్వాత కమండల్, కులాల అరిథమెటిక్, సామాజిక న్యాయం, సోషలిస్ట్ చైతన్యం, ఇవన్నీ కలగాబులుగా ఉండడం వల్ల బీజేపీకి 20% మించి రాదు. అందుకే అనివార్యంగా బీజేపీ ఇతర మిత్రపక్షాలతో కలిపే పవర్లోకి వచ్చింది. కానీ ఈ ప్రాసెస్లో జరిగింది ఏంటంటే మండల్పై కమండల్ విజయం సాధించింది, జనతా పరివార్పై సంఘ్ పరివార్ విజయం సాధించింది, మీకు సామాజిక న్యాయంపై హిందుత్వ విజయం సాధించింది. సో మీకు ఈ ప్రాసెస్ మొత్తంలో జరిగింది అది. సో ఇప్పుడు సామాజిక న్యాయం అనేది హిందుత్వలోనే సామాజిక న్యాయం వెతుక్కోవాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా సామ్రాట్ చౌదరి లాంటి ఓబీసీ నాయకున్నో, లేకుంటే ఇంకా వేరే వెనకబడిన కులాలకు చెందిన నాయకుడినే చేస్తుంది, ఇంకా వేరే వాళ్ళని చేయరు. సో హిందుత్వకు ప్రత్యామ్నాయంగా సోషల్ జస్టిస్ పాలిటిక్స్ ఇప్పటివరకు బీహార్లో నడిచింది. ఇప్పుడు హిందుత్వ వర్సెస్ సోషల్ జస్టిస్ అనేది లేదు, హిందుత్వనే ఇంక్లూజివ్ హిందుత్వగా మారిపోయింది. మండల్ వర్సెస్ కమండల్ లేదు, మండల్లో భాగమైంది, కమండల్లో భాగమైంది మండల్. జనతా పరివారం ఇక లేదుగా, అది ఓడిపోయి అడ్రస్ లేకుండా పోయింది. లాలూ నితీష్ కుమార్ల ఎరాతో క్లోజ్ కావడంతో ఇక జనతా పరివార్ లేదు, సోషలిస్ట్ లేదు. ఇట్స్ ఎ క్లియర్ బీజేపీస్ విక్టరీ ఓవర్ ఆల్ దిస్. అందుకే నేను చెప్పింది, సోషల్ జస్టిస్ పాలిటిక్స్ పైన హిందుత్వ విజయం సాధించింది, మండల్ పైన కమండల్ విజయం సాధించింది, జనతా పరివార్ పైన మీకు సంఘ్ పరివార్ విజయం సాధించింది, సోషలిస్ట్ పాలిటిక్స్ కనుమరుగయ్యాయి. ఈ అన్నీ కూడా హిందుత్వ విరాట్ స్వరూపం, హిందుత్వ రాజకీయ విరాట్ స్వరూపంలో భాగమైపోయాయి. అందువల్ల ఈ కులాలు కానీ, మండల్ కానీ, ఎంబీసీ కానీ అన్నీ పార్ట్ ఆఫ్ ది హిందుత్వ పాలిటిక్స్. సో ఈ ప్రాసెస్లో మిగతా అందరూ నష్టపోయారు. సో ఇందులో ఎవరు లాభపడింది లేదు, ఒక్క బీజేపీయే లాభపడింది. అందుకే ఫలితంగా బీజేపీ వాళ్ళ తన ముఖ్యమంత్రిగా ఉండగలుగుతుంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వెళ్ళగలుగుతుంది. అయితే అది ఎంత మేరకు నిలబెట్టుకుంటుంది? ఈ రకరకాల కాంట్రడిక్షన్స్ నేను చెప్పిన, ఇప్పుడు కాస్ట్ కాంట్రడిక్షన్స్ ఉన్నాయి, బీసీ వర్సెస్ అప్పర్ కాస్ట్ ఉంది. భారతీయ జనతా పార్టీ అప్పర్ కాస్ట్ డామినెంట్ పార్టీ, అవునన్నా కాదన్నా ఇప్పటికీ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్లో మీకు ఆ డామినేషన్ కనబడుతుంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంక్లూజివ్ హిందుత్వ అన్న, ఓబీసీని ప్రైమ్ మినిస్టర్ చేసినాం, ట్రైబల్ను రాష్ట్రపతి చేసినామని ఎన్ని చెప్పినా
కీ పొజిషన్స్లో నిర్ణయాల్లో మీకు అప్పర్ కాస్ట్ ఓట్ బేస్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందుకే ఇటీవల యూజీసీ రూల్స్తో బీజేపీ సతమతమైపోయింది చూడండి. సో మీకు అందువల్ల ఈ పాలిటిక్స్లో ఎటువైపు దారి తీస్తుంది బీజేపీ, ఈ కాంట్రడిక్షన్స్ అన్నింటినీ మేనేజ్ చేయగలుగుతుందా? ఇప్పుడు యూజీసీ గైడ్లైన్స్ విషయంలో ఛాలెంజ్ కనబడింది మొదటిసారి. హౌ డస్ ఇట్ మేనేజ్ సచ్ కాంట్రడిక్షన్స్ అన్నింటినీ ఇక్కడ. సో మీకు గాంధీ సోషలిజంతో మొదలై హిందుత్వగా మారి ఇప్పుడు ఇంక్లూజివ్ హిందుత్వ మండల్ వర్సెస్గా మందిర్ పాలిటిక్స్, ఒక మండల్ మొదలై ఇప్పుడు మండల్ కలిసి మండలాండల్ అయిపోయింది ఇప్పుడు. సో అందువల్ల రేపు రాబోయే కాలంలో ఈ సోషల్ కాంట్రడిక్షన్స్ అన్నింటినీ బీజేపీ ఎలా మేనేజ్ చేసి ముందుకు పోతుందో చూడాలి.